ప్రస్తుతం మేము చిత్రదుర్గ కోట గోడ దగ్గర ఉన్నాము. మేము కర్ణాటక రాష్ట్రంలో ఉన్న చిత్రదుర్గం జిల్లాలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ ఒక చిన్న బావి, ఇది 3వ ద్వారం దగ్గర బయట ఉన్న కందకం. ఇక్కడ ఎదురుగా కోట గోడ పైన ఒక నాగశిల్పం కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడవచ్చు స్పష్టంగా. ఇలాగ చూస్తే ఇది 3వ ద్వారము. 3వ ద్వారం దగ్గర ఇలాగే పోతే ఒక రాతి ద్వారా నిర్మితమైన ఒక తొట్టి కనిపిస్తున్నది. చూడండి, స్పష్టంగా కనిపిస్తుంది రాతి తొట్టె. ఇది ఏనుగులు, గుర్రాలు, తర్వాత వాటి నీటి అవసరాల కోసం ఉపయోగించారు. ఇక ఇలాగే 3వ ద్వారంలోకి ఎంట్రన్స్ ఇస్తాం, రండి చూద్దాం. ఇక్కడ పోతే ఒక శివుని యొక్క విగ్రహం ఉంది, కనపడుతుంది స్పష్టంగా. ఇక్కడ శివుని విగ్రహంపై ఒక రంధ్రం కనిపిస్తుంది. ఇది యొక్క టిప్పీ సుల్తాన్ వాళ్ళ ఫాదర్ అయినటువంటి హైదర్ అలీ గారు ఈ కోట గోడ పైన ఒక యుద్ధానికి వచ్చినప్పుడు, ఫిరంగి దాడి చేసినప్పుడు రంధ్రం పడిన విధానం అది మనం చూడవచ్చు. ఇకపోతే మేము 3వ ద్వారంలో దగ్గర ఉన్నాము. ఈ ప్రవేశ ద్వారం దగ్గరికి ప్రయాణం చేస్తున్నాము. ఇక్కడ చూడవచ్చు స్పష్టంగా 3వ ద్వారంలోకి ఎంట్రన్స్ ఇస్తున్నాము. రండి చూద్దాం. దీని యొక్క 3వ ద్వారం యొక్క నామకరణం కామగేతు ద్వారం అని పిలుస్తారట. చూద్దామండి ఆ ద్వారం ఎలా ఉంటుందో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా రౌండ్లు తిరిగిపోతే కనిపిస్తుంది. 3వ ద్వారం దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతానికి. ఇక కామగేతు ద్వారం దగ్గరికి పోయే ముందు కూడా 2 మాటలు మాట్లాడదాం. ఇక్కడ నుండి కోట ప్రారంభమవుతుంది. మిగిలిన 2 ద్వారాలు టౌన్లో కలిసిపోయాయి. ఈ రెండింటిలో మొదటి ద్వారము రంగయ్య ద్వారం, రెండవది గారే ద్వారం అని కూడా పిలుస్తారు, లేదా సంత ద్వారము అని కూడా పిలుస్తారు. రండి చూద్దాం. చిత్రదుర్గ యొక్క ఉక్కు కోట యొక్క రాతి కోట, ఈ కోట యొక్క ద్వారం యొక్క విశేషాలు చూద్దాం. ఇప్పుడు మనము 3వ ద్వారం దగ్గర ఉన్నాము. కామగేతు ద్వారం అంటారు కన్నడలో, కామగేతు ద్వారం. ఇది కామగేతు ద్వారం దగ్గర మనము ప్రస్తుతానికి ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మనకి ఎంట్రన్స్ దగ్గర మనము నిలబడి చూస్తున్నాము. ఈ రాతి యొక్క కట్టడం చాలా అద్భుతంగా ఉంది. ఈ యొక్క రాళ్ళను చాలా సులభతరంలోనే కట్టేశారు. కోట గోడలో మన వెనక ఒక గైడ్స్ ఉన్నాడు. గైడ్స్ కూడా అడిగాము. ఒక రోజుకి ఒక గంటకు వచ్చి 500 అడిగారు. అయినా మనము వద్దనుకున్నాము. ఇక మనమే సొంతంగా వీడియో తీసుకొని మనమే వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇక ఈ కోట ద్వారం దగ్గర ఉన్నాము. కోట ద్వారం పక్కన రాజులు పోవడానికి ఒక మార్గము, రాజులు యొక్క సైనికులు పోవడానికి ఒక చిన్న మార్గం. 2 ద్వారాలు అయితే ఉన్నాయి ఇక్కడ. కామగేతు ద్వారం దగ్గర మనం ఉన్నాము. ఇక చాలా అద్భుతంగా సందర్శించినప్పుడు మనకు అనిపిస్తుంది, చాలా థ్రిల్గా ఫీల్గా అనిపిస్తుంది. చాలా బాగా సుందరంగా ఉంది. ఇక పర్యాటక కేంద్రం కాబట్టి చాలా అద్భుతమైన ఈ కర్ణాటక రాష్ట్రంలో అతిపెద్ద కోట గోడ అని కూడా చెప్పవచ్చు. మనం ఈ కామగేతు ద్వారం నుంచి బయటికి ఎంట్రన్స్ ఇస్తున్నాము. పక్క రాజ్యపు రాజులు కూడా ఈ ద్వారం గుండా ప్రవేశించేవారు. ఇక్కడ రాజులు కన్నడ భాష మరియు తెలుగు భాషలు మాట్లాడేవారు స్వభావం కలిగిన ఈ రాజ్యంలో మనము చూస్తున్నాము. ఇక ముందు చూడవలసినవి చాలా ఉన్నాయి, రండి చూపిస్తాను. మనము ప్రస్తుతం ఈ కోట గోడ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం రండి. క్రీస్తు శకం 1568లో మత్తి తిమ్మణ నాయక అనే రాజు ఈ కోటను నిర్మించుటకు పూనుకున్నాడు. ఇది 7 చుట్టల 7 ప్రహరీ గోడల నిర్మాణము. ఇది దాదాపు 216 సంవత్సరాల కాలం ఈ కోట మొత్తం మీద 14 మంది రాజులు హయాంలో నిర్మితమైంది. దీన్ని నిర్మాణం పూర్తి చేశారు. దీన్ని 7 పాయలతో నిర్మించిన ఇనుప కోటగా అని కూడా పిలుస్తారు. 14 మంది రాజులలో చివరి రాజు అయిన రాజ వీర మదకరి రాజనాయక పాలనలో 1754 నుండి 1779 వరకు సాగింది అభివృద్ధి. ప్రస్తుతానికి మనము ఇక్కడ ఒక బెటాలియన్ సైనికుడు, సెక్యూరిటీ గార్డ్ యొక్క గుహము చూస్తున్నాము. ఇక్కడ ఎప్పుడు లోపలికి ప్రవేశమైన ప్రతి ఒక్కరిని ఇక్కడ పరిశీలించి ప్రజలను కానీ రాజులు కానీ ప్రతి ఒక్కరిని ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు కొనసాగింపు ఇలా చేపట్టారు. మనము చూడబోయేది ప్రస్తుతానికి ద్వారం దగ్గర 3వ ద్వారం దగ్గర మిగిలిన 2 ద్వారాలు టౌన్లో కలిసిపోయినాము కదా. అలాగే ఇక్కడ విశేషం ఏమిటంటే, ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ కోటను పరిపాలించిన రాజుల్లో శాతవాహనులు, కదంబరులు, చోళులు, వైశ్యులు,
పాళేగారులు, విజయనగర సామ్రాజ్యపు రాజులు, వీర మదకర రాజులు ఇంతమంది రాజుల పాలనలో ఈ 7 పాయల ఇనుప కోటను అయితే నిర్మించారు. దీన్ని కన్నడలోనూ ఉక్కిన కోటె అని కూడా అంటారు. ఇది దాదాపు 600 సంవత్సరాలు అయినట్టు చరిత్ర కలిగినటువంటి కోట. ఇక మనము చూస్తాము. ఇది కోటలో ప్రవేశం అంత సులభమైనది కాదు. ఏ రాజులు కానీ యుద్ధానికి వచ్చినప్పుడు శత్రువు సైన్యంతో వచ్చినా కూడా లోపలికి ఎంట్రన్స్ ఇవ్వడానికి చాలా కష్టంగానే ఉంటుంది. కానీ మనము ఇతర రాజులు దండయాత్ర చేయడానికి వస్తే వారికి తికమక్కగానే పట్టే విధంగా ఉంటుంది. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఒక సైనికు యొక్క గుహము. ఇక్కడ ఎప్పుడు బెటాలియన్ అన్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక సైనికుడు ఎప్పుడు కాపలాదారుగా ఉంటాడు. ఇక్కడ ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ పరిసర ప్రాంతాలని ఎప్పుడు గమనిస్తూనే ఉంటుంటాడు. ఇది ఆయన యొక్క బాధ్యత. ఇది మర్చిపోకుండా మనము చెప్పవలసిన ముఖ్య విషయాలు. అలాగే ఈ కోట యొక్క నిర్మాణ శైలి ఎలా ఉంది అంటే, నాగుపాము ఎలాగైతే అక్కడ మనము కోట గోడ 3వ ద్వారం దగ్గర ఎంట్రన్స్లో చూసామో అదే విధంగానే వంకర టింకరగా ఉంటుంది. చాలా శత్రువులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది రాజులపైన దాడి చేయడం అంటే అతి కష్టంగా ఉంటుంది. ఆ విధంగానే ఈ కోట నిర్మాణము. దాని తర్వాత ఈ కోట సామర్థ్యం ఎలా ఉంటుందంటే, ఒకటికొకటి ఇంటర్లాక్ సిస్టంతోనే నిర్మించింటారు. ఇక ఫిరంగి దాడులు అయితేనేమి, ఏ దాడులు అయితేనేమి చాలా వరకు పనిచేయవు. ఇక్కడ బాణశంకరి దేవాలయం అనే బోర్డు ఉంది, మెన్షన్ చేశారు. తర్వాత మనం ఈ బాణశంకరి దేవాలయానికి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోదగ్గ విషయము, మంచి అద్భుతమైన విషయం. ఇక్కడ ఒక తొట్టి మాదిరిగా కనిపిస్తుంది కదా, ఇది చాలా లోతుగా వెడల్పుగా జంపుగా ఉంది. ఇక్కడ ఒక చిన్న తొట్టి ఉంది. ఇది మంచి నూనె తొట్టెలు అంటారు. పెద్దది, తర్వాత చిన్నది. పెద్దదిని స్టోరేజ్ చేసుకుంటే 1 సంవత్సరం పాటు నూనెలు స్టాక్ చేసుకుంటారు. తర్వాత చిన్న దాంట్లో యూజ్ చేసుకుంటారు. రాత్రి పూటలు కోట గోడలకి పంజుల ద్వారా, కాగడాల ద్వారా వెలుతురునిచ్చే ఇది సైనిక గుహము. ఆయన మంచి నూనె సప్లై చేసే విధంగా ఆయనకి బాధ్యతలు అప్పచెప్పింటారు. ప్రస్తుతానికి మనము ఇక ఇలానే నడుచుకుంటూ పోతూ ఉంటే మనకు ఇంకా బెటాలియన్ సైనాధిపతి అన్నాం కదా, ఆ సైనా అధ్యక్షుడు అధిపతి అయినటువంటి వారి యొక్క గృహం దగ్గరికి మనం ప్రవేశిస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి మనము 4వ ద్వారంలోకి ఎంట్రన్స్ ఇవ్వబోతున్నాము. రండి చూద్దాము. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కోట. ఇలాగే పోతూ ఉంటే మనం పోతూ మాట్లాడుకుందాం. చాలా విశేషాలు ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది కోట గోడ. రండి పోదాం. ఇది 4వ ద్వారం దగ్గరికి వచ్చేసాం. 1 రంగయ్య, తర్వాత 2 ఇది 4వ ద్వారం. విషకత్తుల ద్వారం అని అంటారు. ఇది ముఖ్య విశేషం ఏమిటంటే, వాకిళ్లకు ఇనుప చెవులతో, ఇనుప రాళ్లతోని విషపూరితమైనటువంటి వాకిళ్లకు బంధించి ఉంటారు. వాకిలికి ఏ శత్రువులైనా, ఏనుగులైనా, గుర్రాలైనా, మనుషులైనా తాకితే అలానే వాళ్ళు బాడీ అంతా పాయిజన్గా అయిపోయి వాళ్ళు విషముతో నిండి చనిపోతారనమాట. ఇది విషపు కత్తుల ద్వారం అని అంటారు. ఇలాగే వస్తున్నాం. ప్రస్తుతానికి 4వ ద్వారం దాటుకొని లోపలికి ప్రవేశిస్తున్నాము. రండి ఇక ముందు చూద్దాం. ఇక కోట గోడ యొక్క విశేషాలు మనం ఇంకా స్పష్టంగా తెలుసుకుందాం. చాలా ఉంది చూడవలసింది. రండి పోదాం ముందుకి. ఇది విషకత్తుల ద్వారం అంటారు. చూస్తారు కదా, స్పష్టంగా కనిపిస్తుంది చిత్రంలో. చాలా 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 అద్భుతంగా అనిపిస్తుంది. మనము చూడవలసిన పర్యాటక కేంద్రకులు, చూడవలసిన ప్రదేశాలు ఇవి. ఎప్పుడైనా మనం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చి చూడవలసిన ప్రాంతం. ఇటువంటి చిత్రదుర్గ యొక్క కోటను చూడాల్సిన విషయం ఖచ్చితంగా. ఇప్పుడు మనము ఈ కోట గోడ యొక్క సేనాధిపతి యొక్క గృహం మనం చూడబోతున్నాము. రండి చూద్దాం. ఇక్కడ సేనాధిపతి గృహం పక్కనే మనము, ఇది సేనాధిపతి యొక్క గృహము. ఈ చావళ్ళు ఉన్నాయి కదా, ఇది ఈ ప్రస్తుతానికి కోట మొత్తం మీద సేనాధిపతి యొక్క బెటాలియన్ వారి యొక్క గృహం. ఇది పూర్తిగా నాశనం అయిపోయి నేలమట్టం అయిపోయాయి. ప్రస్తుతానికి ఏటివి లేవు. ఇది మట్టితో నిర్మించబడిన ఇండ్లు కాబట్టి పూర్తిగా నాశనం అయిపోయాయి. ఏ మొండి గోడలు తప్పితే ఏమీ ఇక్కడ మిగిలలేదు. చూడవచ్చు ఊహా చిత్రంలో. చూడండి, ఇక్కడ మనం బయటికి వచ్చేసాం బెటాలియన్ సేనాధిపతి హౌస్ నుంచి. ఇప్పుడు నెక్స్ట్ మనము
ముందుకు పోతూ ఉంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా అప్పటి గృహాలు ఎలా నిర్మించుకున్నారు మట్టితో అంటే ఇదే ఉదాహరణకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మట్టితో నిర్మించబడిన గోడలు. అప్పుడు వేసవి తాపాన్ని కూడా తట్టుకునే విధంగా రాజులు నిర్మించుకున్న ఇండ్లు. ఇక మనం ఇక్కడ వచ్చేసాం. తర్వాత ఇక్కడ ఒక బోర్డు మెన్షన్ చేసి ఉంది. పార్ట్ 3 దగ్గర మనము ప్రస్తుతానికి వచ్చేసాం. బోర్డ్ మెన్షన్స్ అక్కడ ఇక పైకి పోవలసిన మార్గాలు చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. ఇప్పుడు మనము ఇక్కడ 5వ ద్వారానికి ఎంట్రన్స్ ఇవ్వబోతున్నాం. అక్కడ దూరంగా కనిపిస్తుంది ఒక కోట యొక్క బురుజు, చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది యొక్క శౌచాలయానికి పోవు దారి, తర్వాత కోటగోడ నుంచి బయటికి పో ప్రదేశం అని ఈ ప్రాంతం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనము 5వ ద్వారం దగ్గర మనం వచ్చేసాం. ఇప్పుడు చూడవచ్చు, ఇక్కడ కూడా బాగా చూడవచ్చు. వణికే ఓబవ్వ కిండి దగ్గరికి పోవు మార్గాలు, తర్వాత ఏకనాథేశ్వరి దేవాలయానికి పోవు మార్గాలు అని బోర్డు మెన్షన్ చేసి ఉంది. తర్వాత బయటకు పోవు ప్రదేశము శౌచాలయము అని వేసి ఉంది ఇక్కడ బోర్డు. రండి ఇక మనము చూడవలసిన ప్రదేశాలు రండి పోదాం. చాలా అద్భుతమైన కోటగోడ అని చెప్పవచ్చు. ఇలాంటి కోటగోడలు చాలా అరుదుగానే ఉన్నాయి. మన ఇండియాలో చాలానే ఉన్నాయి. కాకపోతే ఆ ఇండియాలో ఉన్నటువంటి కోటగోడలో ఇది కూడా ఒక అద్భుతమైన కోటగోడ అని మనం చెప్పవచ్చు. రండి, చాలా చాలా అద్భుతం అనిపిస్తుంది. ఇక్కడ నుంచి హై స్టెప్పులు ఎక్కి ఇక్కడ మనం మార్గాలు చూడవచ్చు. చాలా చాలా అద్భుతంగానే అనిపిస్తుంది. ఇక విశేషాలు ఏమిటంటే మనం పోతూ మాట్లాడుకుందాం. చాలా అద్భుతమైన కోటగోడలకి ప్రవేశిస్తున్నాము. ఇక్కడ రండి, మనం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి చూస్తూ ఉన్నాము. 5వ ద్వారానికి ప్రయాణం చేస్తున్నాము ప్రస్తుతానికి. రండి చూడండి, ఇక్కడ కోటగోడలు ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా అద్భుతంగా. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అది యొక్క బొంబే మంటపము అంటారు. ఇక్కడ బొంబే మంటపం, ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది. బొంబే మంటపం కన్నడలో, బొమ్మ మంటపం అని తెలుగులో. ఇక్కడ చూడవచ్చు బొంబే మంటపానికి మనం ప్రస్తుతానికి ఎక్కుతున్నాం. రండి చూపిస్తాను. దీని యొక్క విశేషాలు ఏమిటప్ప అంటే, బొమ్మే మంటపం యొక్క అప్పటి రాజులు వీర మదకరి నాయక రాజు అనే కానీ, ఇక ఈ వంశస్థు రాజులు కానీ ఎవరైనా కానీ, ఈ కోటకు సంబంధించిన రాజుల్లో అప్పుడు యుద్ధం చేసేటప్పుడు గుర్రాలు కానీ ఏనుగులు కానీ ఏవైనా చనిపోతే వాటికి జ్ఞాపకార్థంగా ఇక్కడ వచ్చి పూజలు చెల్లించుకునేవారట అప్పట్లో రాజులు. ఇక్కడ మనము బొమ్మే మంటపంలో ఎంట్రన్స్ ఇచ్చాం, చూడవచ్చు స్పష్టంగా. ఇక్కడ టిప్పీ సుల్తాన్ యొక్క ఫాదర్ అయినటువంటి హైదర్ అలీ ఆయన హయాంలో ఇక్కడ యుద్ధానికి వచ్చినప్పుడు ఈ మొత్తం పూర్తిగా ఈ బొమ్మే మంటపంలో ఉన్న చిత్రాలు, ఏనుగు బొమ్మలు అయితేనేమి, గుర్రాల బొమ్మలు అయితేనేమి, మొత్తాన్ని చెల్లాచెదరుగా చేసి ముక్కలుగా చేసి పారేసారు వాళ్ళు. చూడవచ్చు స్పష్టంగా చిత్రంలో మనకు అంత మొండెంతో ఇరిగిపడినటువంటి బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి మనము బయలుదేరుతున్నాము. ప్రస్తుతానికి మనము 5వ ద్వారం దగ్గరికి ప్రవేశం. ఇది యొక్క చరిత్ర యొక్క హిస్టరీ అని చెప్పవచ్చు. చాలా అద్భుతం అనిపిస్తుంది, నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది. ఇలాంటి చూడదగిన ఊహిస్తేనే మన వాళ్ళు జలరించేలా ఉంది. చాలా వండర్ఫుల్, చాలా అద్భుతం. చూడడానికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పుడు ఎలా నిర్మించారు, ఏం కథ, ఈ కోట యొక్క విశిష్టత చూస్తేనే నాకైతే చాలా పూమ్స్ వచ్చేసాయి. రండి, ఇప్పుడు మనం బొమ్మే మంటపం దిగిన తర్వాత ప్రస్తుతానికి 5వ ద్వారానికి ప్రవేశము ఇక్కడ మనకు కనిపిస్తుంది, చూడవచ్చు స్పష్టంగా. ఇక్కడ మనకి కోటగోడలు చాలా విశాలవంతమైనవి, అతి పెద్దమైనవి. ఇక్కడ ఒక రంధ్రం కనిపిస్తుంది. కొండపై నుంచి వచ్చే వర్షపు నీరంతా ఇక్కడ ద్వారాలు అయితే ఏదో అనుకున్నాము, 3వ ద్వారం అనుకున్నాము, అక్కడ ఒక కందకం ఉంది, అక్కడ స్టోరేజ్ అయిపోతాయి నీళ్ళు. అక్కడ కందకంలో కూడా విషసర్పాలు అవి ఇవి చాలా భయంకరమైన ముషళ్ళు అవి ఇవి వదిలింటారు, శత్రువులు ఎవరు లోనికి రాకుండా. ఇక్కడ గోడలు చూడవచ్చు. 5వ ద్వారం దగ్గరికి వచ్చేసాము. 5వ ద్వారం గోడలకి ఎంట్రన్స్ ఇచ్చాము. ఇది గంట ద్వారం అంటారు.
ఘంటా ద్వారం అంటారు. తర్వాత సైనిక ద్వారం కూడా అంటారు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. వాకిలికి గంటలు అమర్చి ఉంటారు. ఎవరైనా శత్రువులు వచ్చి తలుపు తట్టిన వెంటనే గంట శబ్దం వినగానే శత్రువులు వచ్చారని గమనించి మనం రాజుల యొక్క సైన్యాధిపతులు కానీ బెటాలియన్ అంత అలర్ట్ అయిపోతారనమాట. ఇది గంటా ద్వారం అంటారు. చూడవలసిన అద్భుతమైన చిత్రం. రండి ఇక పైకి పోదాం. చూడవలసిన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత ఈ గంటా ద్వారం బయట ఒక వీరభద్ర దేవాలయం అని కూడా ఉంది. ఈ వీరభద్ర దేవాలయం ఉండడం వల్ల ఈ గంటా ద్వారానికి వీరభద్ర ద్వారం అని కూడా అంటారు. వీరభద్ర దేవుని యొక్క పేరుపై పిలువబడి ఉంది. చూడవచ్చు వీరభద్ర దేవాలయం దగ్గరలో ఉండదాన్ని ఈ గంటా ద్వారం తర్వాత వీరభద్రుని ద్వారం అని కూడా పిలుస్తారనమాట. ఇక్కడ నుంచి మనం ప్రవేశం మొదలు పెడితే ఇక 6వ ద్వారానికి ప్రయాణం. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఒక బురుజు. ఇక్కడ ఒక సైనికుడు ఈ కోటపై నుంచి ఈ బురుజు పై నుంచి ఎప్పుడూ నిఘాతోనే ఉంటాడు అనమాట. ప్రస్తుతానికి దూరంగా వస్తున్న శత్రువుల్ని కనిపెట్టేదానికి ఉంటాడు. ఇక మనము వచ్చేసాం 6వ ద్వారానికి వచ్చేసాం. చూడండి ఎలా ఉంది, చాలా అద్భుతం. చిత్రంలో చూడొచ్చు చాలా అద్భుతంగా ఇంటర్లాక్ సిస్టంతో అక్కడక్కడ రంధ్రాలు ఉన్నాయి. నైట్ పూట ఇక్కడ దీపాలు వెలిగించేవాళ్ళు. కాగడాలతోనైతేనేమి నూనె దీపాలు అయితేనేమి రాత్రిపూట ఇక్కడ దీపాలు వెలిగించేవాడు. అలాగే కోట గోడలు కూడా అక్కడక్కడ రంధ్రాలు కూడా ఏర్పాటు చేశారు కాగడాల ద్వారా వెలుతురునిచ్చేకి. ఇక్కడ మనకి ఎదురుగా కనపడుతుంది కదా, ఇది 6వ ద్వారం. 6వ ద్వారం ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించారు ఈ 6వ ద్వారాన్ని. దీని గుర్తు హిందూ ముస్లిం ఐక్యత కోసం నిర్మించినటువంటి ఈ 6వ ద్వారం. చిత్రదుర్గ అనే పేరు ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఎన్నో పలుమార్లు మారుతూ వచ్చారు. చివరికి ఇక్కడ మనము 6వ ద్వారంలో ఉన్నాం. ఇది కస్తూరి రంగప్ప నాయక ఆ రాజు యొక్క కాలంలో ఈ ద్వారం నిర్మాణం అయిందట. అందుకే ఆయన పేరు మీద ఈ ద్వారాన్ని పిలుస్తారు. తర్వాత 6వ ద్వారం ఇక చూడవచ్చు చాలా అద్భుతంగా కట్టడం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం. ఇక్కడ విశాలమైనటువంటి చావళ్ళు. మన సేనాధిపతులు కానీ ఇక్కడ నైట్ పూట పండుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి పగటి పూట చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ 6వ ద్వారం కస్తూరి రంగప్ప నాయక ఆయన కాలంలో నిర్మించిన వల్ల దీని ఆయన పేరు మీద 6వ ద్వారం ఆయన పేరు మీద పిలువబడింది. చూడండి బయట నుంచి ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. కోటగోడి సందర్శకులు చాలామంది వస్తూనే పోతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. చాలా చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది చూడండి చిత్రంలో. ఇక చూస్తూ ఇక ముందు రాబోయే విషయాలు మనం తెలుసుకుంటూ చూస్తూ పోదామండి. రండి నెక్స్ట్. ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోతూ ఉంటే ఇక్కడ విచిత్రంగా కొండల్లో కొన్ని సృష్టితో నిర్మితమైన బండరాళ్లతో కొన్ని జంతువులు
కనిపిస్తుంటాయి. మనం బాగా నిఘా చేసి చూస్తే కానీ కనపడవు. ఒక మొషళ్ళి టైపు, తర్వాత ఒక కప్ప టైపు, తర్వాత ఒక రాబిట్ ఎలక మాదిరిగా, తర్వాత కప్పల మాదిరిగా చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. దానికే దీన్ని చిత్రదుర్గం అని అంటారు. ఈ చిత్రాలు ఊహ చిత్రాల్లో సృష్టితో నిర్మించబడినట్టు కాబట్టి ఇక్కడ చూడొచ్చు. జెండా బేతిరి అంటారు. ఇక్కడ ఎప్పుడైనా యుద్ధంలో విజయం సాధించినప్పుడు ఇక్కడ జెండా ఊపడానికి ఈ బురుజు పై నుంచే ఊపుతారు. ఇక రండి, భూ మార్గంలో ఇక చాలా ఉన్నాయి. అక్కడ బందీఖానాలు ఉన్నాయి, తర్వాత శిక్షణ కేంద్రాలు. ఇప్పుడు మనం బెటాలియన్ అన్నామే, వాళ్ళ శిక్షణ కేంద్రాలు. ఇక్కడ కోట గోడపై ఎక్కాము. ఇక్కడ నుంచి మనం చూస్తే సైనికుల యొక్క పహారా ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నుంచి స్పష్టంగా కనపవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే అవతల వచ్చే శత్రువులు కూడా మనం పసిగట్టే విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం గన్ పాయింట్స్ అంటాం కదా, గన్నులతో కూడా కాల్ చేసేవారు. టాప్ ఆఫ్ ఫోర్ట్ అని అన్నాం దీన్ని. ఇక్కడ నుంచి చూస్తే దూరంగా చిత్రదుర్గం యొక్క స్పష్టంగా కనిపిస్తుంది టౌన్. ఇక్కడ నుంచి చూడవచ్చు, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. శత్రువుల్ని నిఘాతో కనిపెట్టే విధంగా ఇక్కడ కోట పైన రంధ్రాలు వదిలారు. గన్ పాయింట్స్తో కాల్ చేసేవారు సూటిగా. కోట గోడలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. చూడవచ్చు, ఇక్కడ రంధ్రాలు వదిలారు. అక్కడ చూడవచ్చు చిత్రంలో. ఇక దీని తర్వాత మనము 7వ ద్వారానికి ప్రయాణం అవుతాము. 7వ ద్వారమే మనం అనుకున్న విధంగా 7వ ద్వారంలోకి పోతాం. ఇక్కడ చూడవచ్చు, ఈ కంప చెట్లలో ఈ కోట గోడలకి రంధ్రాలు వదిలారు. అప్పుడు ఇక్కడ సైనికులు గన్ పాయింట్స్తో షూట్ చేసేవాళ్ళు అన్నమాట. చూడవచ్చు, ఇక్కడ బందీఖానాలని చాలా కొన్ని ఉన్నాయి. మనకు కొంతవరకు తెలియకపోవచ్చు, కానీ ఒక చిత్రంలో చూపిస్తున్నాము. రండి, ఇక ముందు ఇలాగే ఈ నడక మార్గంలో పోతే మనకి అమ్మవారి యొక్క పాదాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి. మనం రండి చూస్తాం. మార్గం మధ్యంలో చాలా స్పష్టంగా ఏకానాథేశ్వరి దేవత యొక్క పాదాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అప్పట్లో రాజులు యుద్ధానికి బయలుదేరేటప్పుడు అమ్మవారి పాదాలు నమస్కరించి యుద్ధానికి బయలుదేరేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఈ పాదాలు అప్పుడు అమ్మవారు దేవాలయం ముందు ఉండేటివి. ప్రస్తుతానికి ఇక్కడ మార్గం మధ్యంలో అమ్మవారి పాదాలు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఈ అమ్మవారి యొక్క గ్రామ దేవత ఏకనాథేశ్వరి, ఏకంగి అని ఇద్దరు అక్క చెల్లెల యొక్క దేవతలు మూర్తులు దేవాలయాలు పైన ఉన్నాయి. మనము స్పష్టంగా ఇప్పుడు పోదాం. ఇక్కడ మన ఎదురుగుండా కనిపిస్తున్నాం, వచ్చేసాం దగ్గరికి. ఆనే బండే గణపతి. ఆనే బండే గణపతి చిత్రదుర్గానికి ఒక విశిష్టత అని చెప్పాం కదా. చిత్రంగా సేమ్ ఏనుగు అయితే ఏ మాదిరిగా ఉంటుందో బండరాయి ఏనుగు మాదిరిగా ఉంది. కాబట్టి ఆ ఏనుగు మాదిరిగా ఉండే బండకు వినాయకుడి విగ్రహం చెక్కి దాని యొక్క ఆనే బండే గణపతి దేవాలయంగా తయారు చేసేసారు. ఇక మన బందీఖానం శిక్షణ కేంద్రం ఇది. ఇక్కడ బలశాలీలు సైనికులు చాలా ఇక్కడ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందేవారు అన్నమాట. తర్వాత దీని పక్కనే మనకు ఒక జైలు కూడా ఉంది అనమాట. ఎవరైనా శత్రువులు బంధించడానికి ఒక జైలు గోడలు ఆ పక్క ఈ శిక్షణ కేంద్రం పక్కనే, అది కూడా మనకు ఊహ చిత్రంలో కనిపిస్తుంది. చూపిస్తాను. ఇది శిక్షణ కేంద్రం. ఇక్కడ బలశాలు బాగా హైట్ మనుషులు, బాగా బాడీ ఉండేవాళ్ళు, బాడీ బిల్డర్స్లు ఇక్కడ ఎక్సర్సైజులు చేసుకోవడానికి శిక్షణ కేంద్రం ఒక నిర్మించారు. ఈ యొక్క పైన కనపడుతుంది అది ఒక బందీఖానా అనుకుంటాను. మనం బోర్డులో చూడవచ్చు బందీఖానా. ఇక్కడ బోర్డు అయితే మెన్షన్ చేసి ఉంది, సరిగ్గా కనిపించకపోవడం వల్ల. ఇక్కడ మనము రాళ్ళు కట్ చేసే విధానం అయితే ఇక్కడ కనిపిస్తుంది. రాళ్ళు చూడు ఎలా చెక్కారు అనేది. ఆ విధంగా కట్ చేసి అక్కడే రాళ్ళని అక్కడే నిర్మించడం, అక్కడే దేవాలయము, అక్కడే కోటగోడలు నిర్మించి అతి సులభంగా మట్టి వేసుకోవడం, మట్టితో దొర్లించడము, అలాగే కోట కట్టడం చాలా అద్భుతంగా నిర్మించేవాడు. ఇక చిన్న గుహ ఉంది, ఇది కూడా సైనికుల యొక్క గుహ అనుకుంటాను. చూడవచ్చు ఇక్కడ బందీఖానా, జైలు, తర్వాత శిక్షణ కేంద్రాలు, గుహలు సైనికులు ఉండడానికి చాలా అద్భుతం అనిపిస్తుంది. ఇక్కడ చిత్రదుర్గం యొక్క విశిష్టత పేరు ఎలా వచ్చిందంటే ఈ ప్రకృతి రమణీయంగా ఏర్పడినటువంటి
ఈ బండరాళ్ళకి జంతువుల పేర్లు అయితే చెప్పాం కదా, ఆ విధంగానే చిత్రదుర్గము. ఇది ఆనే బండే గణపతి యొక్క దేవాలయము బ్యాక్ సైడ్ చూడవచ్చు. మనం ఇక ఆనే బండే గణపతి దేవాలయంలోకి ఎంట్రన్స్ ఇచ్చాము, చూడవచ్చు. రండి, ఇక్కడ ఒక్కొక్క రాయికి ఒక్కొక్క పేరు, చాలా అద్భుతం అనిపిస్తుంది. రండి, ఇప్పుడు మనము 7వ ద్వారానికి ప్రవేశం ద్వారానికి బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి పోతే మనము 7వ ద్వారానికి వెళ్ళిపోతాం. ఇది ఈ కోట యొక్క చివరి అంతిమ ద్వారము అని కూడా. ఇది ఏకనాథేశ్వరి దేవాలయం. చూడండి ఎంత పకడ్బందీగా ఉంది. చూడి పైన హోల్స్ ఎలా వదిలారు. శత్రువుల్ని గన్ పాయింట్స్తో కాల్చడానికి చాలా అద్భుతంగా నిర్మించారు. ఇది ఇక్కడ విశిష్టత ఏమంటే అక్కడ నుంచి 6 ద్వారాలు దాటుకుని వచ్చి అలసిపోయిన తర్వాత ఇక్కడికి వస్తే చల్లటి గాలినిస్తుంది ఈ ఏకనాథేశ్వరి దేవాలయం ద్వారం దగ్గర. చాలా అద్భుతం. చూడండి, చల్ల అంటే అతి చల్లగా, ఏసీ కూడా పడదు, అంతటి అద్భుతంగా ఉంటుంది. ఇక మనము నెక్స్ట్ 7 ద్వారాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడితో వీడియో ముగిస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మా వీడియోస్ని మరింత చూసి ఆదరిస్తారని, అభిమానిస్తారని నేను ఊహించుకుంటాను. ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో కూడా ఉంది చేయడానికి. నెక్స్ట్ పార్ట్ 2 చేసిన తర్వాత దాంట్లో విశేషాలు ఇవన్నీ ఇంకా చాలా చెప్పుకోవడానికి చూడదగినటువంటివి ఉన్నాయి, చూపిస్తాం. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్.